హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకి మేమైతే ఒక వీకెండ్ వ్లాగ్తో అయితే వచ్చేసాము. ఈ వీకెండ్ వ్లాగ్లో మెల్బోర్న్లో ఆ షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి, లోపల ప్రైజెస్ ఎలా ఉంటాయో అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేసి కామెంట్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వితౌట్ ఫర్దర్ అడు లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇదిగో ఇదే మేము వెళ్ళబోయే మాల్, సౌత్ వార్ఫ్ డిఎఫ్ఓ. ఇదే పార్కింగ్ గేట్, బూమ్ గేట్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి కారు పార్క్ చేసి మనం మాల్ లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ బటన్ కొడితే ఇట్లా టికెట్ వస్తుంది, దీన్ని తీసుకుంటే గేట్ ఓపెన్ అయిపోద్ది. లోపలికి వెళ్ళి కారు ఎక్కడ పార్కింగ్ ఉంటే అక్కడ కారు పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. పార్కింగ్ అయితే లక్కీగా మాల్ ఎంట్రన్స్ ఎదురుగానే దొరికింది. ఇదే ఎంట్రన్స్, అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదు, పైన ఫ్లోర్కి వచ్చాం కదా, ఈ ఫ్లోర్లో నుంచి మినీ ఎంట్రన్స్ అయితే ఒకటి ఉంటుంది ఈజీగా వెళ్ళిపోవడానికి కార్ పార్కింగ్ చేసిన వాళ్ళకి. ఇది ఆటోమేటిక్ డోర్సా, ఇది ఓపెన్ అవుతుంది అయితే ఇప్పుడు. అండ్ వెల్కమ్ టు ద డిఎఫ్ఓ. మేము సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఈ ఫ్లోర్లో కూడా ఫుల్ సోఫాలు, అంటే హౌస్కి డైనింగ్ టేబుల్, సోఫాలు, కార్డ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో. మనకి ఈరోజు వీటితో అయితే అస్సలు అవసరం లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుల్గా జ్యువెలరీస్, బట్టలు, షూస్, పర్ఫ్యూమ్స్, ఇంకా అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుద్ది ఇక్కడ మనకైతే. మౌని, ఫస్ట్ మౌని సెలెక్ట్ చేసిన షాపు కాటనాను. చాలా బాగుంటాయి ఇక్కడ బట్టలు. మౌనికి ఏమేమి నచ్చుతాయో ఇక్కడ చూద్దాం. కలెక్షన్ అయితే చాలా ఉంది ఇక్కడ. మౌని 2 months నుంచి బట్టలు కొనాలి అంటుంది, ఆ స్పెషల్ డే కోసం అంట. 2 months నుంచి తిరుగుతుంది కానీ సెట్ అవ్వట్లేదు. ఈ రోజు ఎలాగైనా బట్టలు కొని ఈ మాల్లో నుంచి బయటకు వెళ్తాం. ఏమో మౌని, ఈసారి కొందామా? మోస్ట్లీ ఈరోజు ఎలా అయినా బట్టలు తీసుకోవాలనుకుంటున్నాను. ఏమో మౌనికి ఇక్కడైతే బట్టలు అస్సలు నచ్చవు. కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయి కానీ ఎందుకు నచ్చవు. ఇండియాలో అయితే బాగుంటాయంట, ఎప్పుడన్నా ఇండియా నుంచే తెప్పించుకుంటుంది. సో నేనైతే మ్యాక్సిమం ఇక్కడే కొంటాను. మరి చూద్దాం. అబ్బా, ఇదేదో $10 ఉంది, నాకు ఇది నచ్చింది, చూద్దాం. నచ్చింది కదా చూద్దాం అనుకుంటే అన్ని పెద్ద సైజులో ఉన్నాయి, మన సైజు ఒక్కటి కూడా లేదు. అందుకే నేను ఇక్కడ షాపింగ్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాను. లేడీస్తో షాపింగ్ అంటే చిన్న మ్యాటర్ కాదు. గంట సేపు నుంచి తిప్పి నన్ను పిప్పి చేస్తుంది. ఇంతవరకు ఒక్క సింగిల్ షర్ట్ కూడా తీసుకోలేదు. గంట సేపు తిరిగిన తర్వాత ఏదో ఒక 2 టీ-షర్ట్లు చూసి ఇది ట్రైల్ వేస్తానని చెప్పి వెళ్ళింది. అదే మనం షాప్కి వెళ్ళామంటే ఒక 2-3 అలా చూసేసి ఎత్తుకొని ఇంటికి వచ్చేస్తాం. మొత్తానికి గంట సేపు తిరిగి ఈ స్టోర్లో ఒక షర్ట్ అయితే తీసుకునింది, టీ-షర్ట్. ఏం తీసుకున్నావు మౌని ఇక్కడ? నాకైతే ఈ టీ-షర్ట్ నచ్చింది గాయ్స్. మినిసో స్టోర్ ఇండియాలో కూడా ఉంది కదా, ఎంతమంది మినిసో స్టోర్లో షాపింగ్ చేశారో కమెంట్ చేసేయండి. వాచ్ షాప్కి వచ్చాము. ఇక్కడ వాచ్ కలెక్షన్లు అయితే చాలా ఉన్నాయి. మా నాన్న ఎప్పటి నుంచో నాకు సీకో వాచ్ తీసుకురారా అని చెప్తున్నాడు. సీకో ఎందుకు నాన్న, ఈ మధ్య చాలా బ్రాండ్లు వచ్చాయి కదా, అవి తీసుకో అంటే. వాళ్ళ కాలంలో సీకో చాలా పెద్ద బ్రాండ్ అంట. నాకైతే పెద్దగా తెలియదు దాని గురించి. మీకు ఏమైనా తెలిస్తే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఈసారి ఇండియాకి వెళ్ళేటప్పుడు మా నాన్న కోసం ఒక సీకో వాచ్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఈ పూర్తి మాల్లో నాకు నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇదిగో రాబోతుంది కదా ఫుడ్ కోర్ట్. ఈ బట్టలు ఇవన్నీ లేడీస్కి ఇష్టం అయితే మన జెంట్స్ అందరికీ ఫుడ్ కోర్ట్. యూజువల్గా అమ్మాయిలకి ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అని అందరూ అంటారు కదా, అది టోటల్గా అబద్ధం గాయ్స్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, సాయికి ఉన్నంత మూడ్ స్వింగ్స్ ఎవ్వరికీ ఉండవు. ఒకరోజు జిమ్ అంటాడు, ఒకరోజు డైట్, నేను ఫుల్ ఫిట్గా ఉండాలని చెప్తాడు. నేను నా మైండ్ని మోల్డ్ చేసుకొని మళ్ళీ పర్ఫెక్ట్గా మనం ఈరోజు డైట్ చేయాలన్నప్పుడు ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అంటాడు. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో నాకు అప్పుడు అనిపిస్తుంది, నీ మూడ్ స్వింగ్స్ కొద్ది అన్నాను రా బాబు. ఇంకోసారి ఎవరైనా అమ్మాయిని మూడ్ స్వింగ్స్ అది ఇది అని అన్నారనుకోండి, ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉంటే కమెంట్ చేయండి కింద, ఈ వీడియో కింద. కాదు గాయస్, బాడీని ఫిట్గా పెట్టుకోవాలి, అలాగే నచ్చింది కూడా తినాలి. నేనైతే బాడీని ఫిట్గా పెట్టుకుంటాను, నాకు నచ్చింది నేను తింటాను. పూర్తిగా ఫుల్ డైట్లోకి అయితే వెళ్ళను. సో కంట్రోల్గా అయితే తింటాను. వీక్లీ ఒకసారి అయితే బిర్యానీ తింటాను, బయట తింటాను. అట్లా మిగతా రోజుల్లో అయితే ఫుల్ డైట్ అయితే పాటిస్తాను. లేదు నిజం. వీక్లీ ఒక్కసారి అయితే కాదు. తనకు నచ్చినప్పుడు జిమ్ అంటాడు, తనకు నచ్చినప్పుడు డైట్ అంటాడు. పక్కన వాళ్ళు పిచ్చోళ్ళు అనమాట. లైఫ్లో అది ఉండాలి, ఇది ఉండాలి. ఒకటే ఉంటే బోరు కదా. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. మౌని ఆస్ట్రేలియా వచ్చిన కొత్తల్లో
ఇంట్లో నుంచి బయటకు వస్తే రోడ్డు మీద అసలు ఒక్క మనుషులు కూడా కనిపించే వాళ్ళు కాదు. ఏంటి అసలు ఇక్కడ మనుషులే కనిపించట్లేదు, కార్లు ఒకటే ఉన్నాయి అనేది. సో ఇంకా మనుషులు కనిపించాలంటే ఆస్ట్రేలియాలో నువ్వు ఏదైనా ఈవెంట్కైనా వెళ్ళాలి, లేదంటే ఏదైనా మాల్కైనా రావాలి. అందుకే నేను స్టార్టింగ్లో ప్రతి వీకెండ్ మాల్కి తీసుకొచ్చేవాడిని. మొత్తానికి జనాలను అయితే చూపిస్తున్నాను. రియల్లీ గైస్, మన ఇండియాలో అయితే ఎక్కడికి పోతే అక్కడ జనాలు ఉంటారు, చాలా బాగుంటుంది కదా, మన వాళ్ళు అట్లా అందరితో కలిసి ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడైతే అసలు జనాలే ఉండరు మామూలుగా. అయితే ఇట్లా మాల్కి రావాల్సిందే జనాలని చూడాలంటే. మేడం గారు రిచ్గా షాపింగ్ చేస్తున్నారు, అన్నీ తిరుక్కుంటా ఎంజాయ్ చేస్తున్నారు, బట్టలు చూసుకుంటా. నా పరిస్థితి ఏందో చూస్తారా? ఇది నా పరిస్థితి. ఒక కవర్ పట్టుకోవడం, తను వెనక తిరగడం, నచ్చిన బట్టలు ఈ కవర్లో వేస్తుంది, మనం వెనకాల పట్టుకొని తిరగతా ఉండాలి. ఇదేదో భలే అందే. అవును, చాలా బాగుంది. ఎంత? సమ్వేర్ అరౌండ్ $220. అంటే అసలు బాగాలేదు, వచ్చేసి జస్ట్ 15,000 ఇండియన్ రూపీస్. వద్దులే మౌని, 15,000కి మా నెల్లూరు ట్రంక్ రోడ్లో సండే మార్కెట్లో 15 జతలు, 15 ఏంది, ఒక 100 జతలు వస్తాయి. మన దగ్గర యూఎస్ పోలో అసాసిన్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా దీంట్లో ఒకసారి కొందామని చెప్పి లోపలికి వెళ్ళాను. అసలు స్టార్టింగే 30,000 40,000 స్టార్టింగ్. చిన్న టీ షర్ట్ కూడా 30,000 40,000. ఇది మనకు అస్సలు సెట్ కాదని చెప్పి మనం అయితే దీంట్లోంచి బయటకు వచ్చేసాం. బాత్ అండ్ బాడీ వర్క్స్. మౌని ఎప్పుడు షాంపులు కావాలన్నా, సోపులు కావాలన్నా ఇక్కడే కొంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా దీని లోపల ఎక్కడో దూరిద్ది, కనపడట్లేదు. ఇదిగో మౌని అయితే ఇక్కడ ఉంది. ఏంటి మౌని చూస్తున్నావు? ఇది ఆఫర్లో ఉంది, 70% ఆఫ్ అంట. బట్ ఎలా 70% ఆఫ్ నాకు అర్థం కాలేదు. $13 అని చెప్తుంది ప్రైస్ మాత్రం. ఏంటది? బాడీ వాష్. అన్ని హ్యాండ్ వాష్లు, హ్యాండ్ సోపులు అన్నీ $6 అంట. ఇక్కడ కనిపిస్తున్న బాడీ వాష్లు అన్నీ $13 అంట. ఇక్కడ 70% ఆఫ్ అని ఉంది, బట్ $13 అని చెప్తుంది. నాకేం అర్థం కాలేదు మరి. ఆ మ్యారేజ్ ఫిక్స్ అయిన కొత్తల్లో మౌనికి ఇక్కడి నుంచే పర్ఫ్యూమ్ అయితే తీసుకెళ్ళాను, అది ఇంకా వాడుతుంది. ఏమో మరి మనం ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనేమో ఇన్ని రోజులు పెట్టుకోండి. 2 సంవత్సరాలైనా ఇంకా అది అలాగే ఉంది. ఎవరైనా పర్ఫ్యూమ్ 2 సంవత్సరాలు వాడతారా? మా మౌని వాడద్ది, అదే స్పెషాలిటీ. ఎటు పోయింది మౌని? ఫర్ ఎవర్ న్యూకి వెళ్దాం ఉంటుంది. ఫర్ ఎవర్ న్యూ అంటే ఎన్నిసార్లు వేసుకున్న కొత్తగానే ఉంటుందా? ఇప్పటికి 10 షాపులు అయితే తిరిగాము, ఇంతవరకు ఏమైతే తీసుకోలేదు. ఈ ఫర్ ఎవర్ న్యూకి వచ్చాము. ఫర్ ఎవర్ న్యూ అంటే ఎన్నిసార్లు వేసుకొని ఉతికి ఆరేసినా కూడా కొత్తగానే ఉంటుందంట. మొత్తానికి మాల్ మొత్తం ఎత్తుక్కొని మౌనికి ఎంతో ఇష్టమైన పోర్ట్మెన్స్ బ్రాండ్కి అయితే వచ్చేసాము. నాయన ఇక్కడైనా దొరికితే బాగుండరు, దేవుడా తిప్పి పిప్పి చేస్తుంది. నాకు ఇక్కడ కూడా ఏమీ నచ్చేటట్లేదు. 2 టీ షర్ట్లు తీసుకున్నాను, 2 గంటలు అయింది వచ్చి. మొత్తానికి సక్సెస్ఫుల్గా మౌనికి ఎంతో ఇష్టమైన పోర్ట్మెన్లో 1 గంట తిరిగిన తర్వాత మొత్తానికైతే ఏమీ తీసుకోలేదు. ఇది కామనే, మనకేం కొత్త కాదు. ఇంకో 2-3 షాపులు తిరిగి తీసుకుంటామో లేదో తెలియదు, ఇంటికైతే వెళ్తాం ఖచ్చితంగా. ఇదే పార్కింగ్ మిషను. సో మనం ఎన్ని అవర్స్ పెట్టుకుంటే అంత రేటు. సో ఇది సిటీ మాల్ కాబట్టి ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి, బయట అయితే అంత ఉండదు. సో ఇక్కడ 1 అవర్ లోపలైతే $16, 1 to 2 అవర్స్ అయితే $32, 2 to 3 అవర్స్ అయితే $48 అంట, 40+ అవర్స్ అయితే $66 అంట. సో మనం మాల్కి వచ్చి ఒక 3 అవర్స్ అవుతుంది కాబట్టి $48 ఛార్జ్ చేసింది. కానీ మౌని ఒక 2 టీ షర్ట్లు కొనింది కదా, ఎక్కడైనా మనం షాపింగ్ చేసినా ఫుడ్ తిన్నా కూడా వాళ్ళైతే ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఇటువంటి టోకెను ఇది కానీ ఈ మిషన్లో పెడితే $48 కదా మనకు అయింది. దాంట్లో హాఫ్ ప్రైజ్ $24 అయితే మన పార్కింగ్ ఫీజు అయితే పడింది. $24 కట్టాం. బట్టలు మాత్రం $20 అయ్యాయి, పార్కింగ్ మాత్రం $24 అయ్యాయి. షాపింగ్ సెంటర్కి వచ్చి 4 గంటలు అవుతుంది, లోపల 3 గంటల నుంచి తిరుగుతుంది, కానీ ఒక్కడు కూడా కొనలేదు. ఇదేలాగా 2 నెలల నుంచి జరుగుతుంది. రోజు ఎవ్రీ వీకెండ్ రావడం, వెతకడం, మళ్ళీ వెళ్ళిపోవడం ఇంకా నా వల్ల కాదు. సరే ఎంతైనా వైఫ్ కదా, కొంచెం సపోర్ట్ చేద్దాం, దొరికినంత వరకు మనము తిరుగుదాం. కాకపోతే కారులో కూర్చొని ఉంది, వెయిట్ చేస్తుంది నా కోసం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒక చిన్న ఆట ఆడుకుందాం మౌనితో, మనం కోపంగా ఉన్నట్టు. మౌని రియాక్షన్ ఏందో చూద్దాం పదండి. ఏంటి సార్ ఈ సీరియస్గా మొహం మార్చుకొని అటు తిరుక్కొని కూర్చున్నా? మరొండ్రా, షాపింగ్ అన్నావు, 4 గంటలు తిప్పావు. సరే ఏమన్నా కొంటావా అంటే ఏమీ కొనలేదు. 2 $10 షర్ట్లు అయితే కొన్నావు, అది కూడా ఇంట్లో వేసుకోవడానికి. ఏదో స్పెషల్ డే అన్నావు, ఎంత రేట్ అయినా పర్లేదు, మంచి డ్రెస్ కూడా కొంటాను ఈరోజు పక్కా అని చెప్పావు, ఇంతవరకు కొనలా. 4 గంటలు పార్కింగ్లో పెట్టిన పాపానికి $24 ఖర్చు అయ్యాయి. నువ్వు తీసుకున్న 2 షర్ట్లు $20. మళ్ళీ ఎక్కడి నుంచి ఇంకో షాప్ అంటున్నావు, అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ ఒక $30 పార్కింగ్. అక్కడైనా తీసుకుంటావా లేదా? ఇంకా నా వల్ల కాదు. నువ్వు తీసుకోలేదంటే నువ్వు మీ ఫ్రెండ్స్తో వెళ్ళు, నేనైతే నీతో రాను, ఓకేనా? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్
చెప్పు. అదేంటి సాయి, నచ్చేది కొనుక్కోవాలి కదా, నచ్చకుండా ఏదో ఒకటి తీసేసుకో అంటే అబ్బాయిలాగా అమ్మాయిలకి అలా కుదరదు. నచ్చింది తీసుకునే వరకు అమ్మాయిలు తిరుగుతూనే ఉంటారు. కొంచెం పేషెన్స్ ఉండాలి మీకే. ఏంటి మరి 2 నెలల నుంచి ఎంత పేషెన్సా? నువ్వు నెక్స్ట్ వీక్ నుంచి మీ ఫ్రెండ్స్తో వెళ్ళు, నేను ఇంట్లో మంచిగా జిమ్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ చూస్తూ చిల్ అవుతా. ఓకే, మొత్తానికి ఆ షాపింగ్ మాల్ నుంచి సిటీకి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి ఇక్కడికి లిటరల్గా 3 కిలోమీటర్స్ ఉంది, కానీ 25 మినిట్స్ పట్టింది. ట్రాఫిక్ టూ మచ్ ఉంది. సో ఇక్కడ ఏదో మంచి H&M ఉందంట. ఇక్కడ H&M అంటే అది కూడా ఒక బట్టల కొట్టు. అక్కడ ఏదో చాలా బాగుంటాయి అని చెప్తే ఇక్కడికి వచ్చాము. అదిగో H&M కనిపిస్తుంది కదా, అక్కడికే మనం వెళ్ళబోతున్నాం. చూసారా బిల్డింగ్ ఎంత ఓల్డ్, బాగా ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. మౌనిని అయితే నువ్వు లోపలికి వెళ్ళి చూసుకో, నేను బయటే ఉంటాను, ఇక్కడ ఒక మంచి షో జరుగుతుంది అని చెప్పి మౌనిని అయితే లోపలికి పంపించేశాను. ఇక్కడ ఒక అమ్మాయి చాలా బాగా పాటలు అయితే పాడుతుంది, మీకు చూపిస్తాను చూడండి. సో తనైతే సింగింగ్ ఫినిష్ చేసింది. సో చాలా బాగా పాడింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ ముందర ఉన్నాయి కదా బార్ కోడ్స్, ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకుంటే స్కాన్ చేసి డిజిటల్ మనీ డొనేట్ చేయొచ్చు. ఎవరి దగ్గర క్యాష్ ఉంటే ఇక్కడ ఉంది కదా, దాంట్లో క్యాష్ డొనేట్ చేయొచ్చు. ఇదే ఆ H&M చూసారా, ఓల్డ్ బిల్డింగ్, ఓల్డ్ కన్స్ట్రక్షను. లోపల ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. వెతుకు మౌని, బాగా ఏదో ఒకటి తీసుకోవాలి ఈరోజు. మౌనికి నచ్చక ఏయో ఒక 2 డ్రెస్సులు నచ్చాయి, దాన్ని ట్రైల్ చేద్దామని చెప్పి అయితే ఫిట్టింగ్ రూమ్కి వచ్చాము. ఈరోజు దరిద్రం ఎలా ఉందంటే చూడండి, ఇంకా క్లోజింగ్కి ½ అన్ అవరే ఉందంట, అందుకని ఫిట్టింగ్ రూమ్ క్లోజ్డ్ అంట. ఈ మాల్ మొత్తం బట్టలే ఉన్నాయి, కానీ ఎంత అన్యాయం అంటే మన మగాళ్ళకి మరీ దారుణం గైస్. ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. చూసారా, గ్రౌండ్ ఫ్లోర్ ఉమెన్, ఫస్ట్ ఫ్లోర్ ఉమెన్, సెకండ్ ఫ్లోర్ మెన్, కిడ్స్, హోమ్ అంట. ఎంత అన్యాయం. అరే అమ్మాయిలు షాపింగ్ చేసినా వాళ్ళకి మనమే డబ్బులు కట్టాలి, మనం షాపింగ్ చేసినా మనకి మనమే డబ్బులు కట్టుకోవాలి. ఏంట్రా ఇది, ఏదో పైన మూల ఒక 2 ర్యాకులు ఇచ్చాడు, మీకు జాలేరా అని. ఎంత అన్యాయం గాయ్స్ ఇది, మీరే చెప్పండి. H&M నుంచి మొత్తానికైతే బయటకు వచ్చాము. గెస్ వాట్, సక్సెస్ఫుల్గా ఎక్కడైతే ఫుల్గా 1.5 అవర్ తిరిగాము. మౌనికి నచ్చినవి చాలా ఉన్నాయి, కానీ ఒకటి కూడా తీసుకోలేదు. రేపు మళ్ళీ ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళాలి. అబద్ధాలు చెప్తున్నాడు గైస్. నచ్చినవి ఏమన్నా ఉన్నాయి అంటే నాకు ఫిట్టింగ్ అయ్యేవి లేవు, ఫిట్ అయినవి బాగున్నాయి అంటే డిజైన్ బాగాలేదు, డిజైన్ బాగుంటే కలర్ బాగాలేదు, రేట్ కదా బాగలేదు. మొత్తానికి అసలు నాకైతే ఏది నచ్చలేదు నిజం చెప్పాలంటే. మొత్తం ఇక్కడ వింటర్ కలెక్షన్ ఉన్నాయి, బట్ నాకు కొంచెం ఫ్లోయీగా ఫ్రాక్స్ ఇట్లాంటివి కావాలి, బట్ అలాంటివి అయితే లేవు. మేబీ వింటర్ కదా ఇక్కడ, అందుకనే మొత్తం వింటర్ కలెక్షన్ ఉన్నాయి. సరేలే, ఇంకా వైఫ్ ప్రతి దాంట్లో వైఫ్ని సపోర్ట్ చేయాలి కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వకు. రేపు మళ్ళీ ఇంకో షాపింగ్ మాల్కి వెళ్దాము, అక్కడ కూడా చూద్దాము, దొరికే వరకు వెతుకుదాం, తీసుకుందాం. ఓకేనా, మీకు ఎలాగైనా బట్టలు ఈ వీక్లోనే తీసేసుకుంటాం. ఓకే, మొత్తానికి సిటీకి వచ్చి 5 గంటలు అవుతుంది. షాపింగ్ అనుకొని వస్తే విండో షాపింగ్ అయింది, కానీ పార్కింగ్ మాత్రం $40 అయింది. బట్టలు మాత్రం ఇంట్లో వేసుకునేవి జస్ట్ ఒక $20కి కొనింది, టీషర్ట్లు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ప్లీజ్ గైస్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ తీయడానికి బూస్టింగ్ వస్తుంది. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఐకాన్ క్లిక్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్ బాయ్.